జగన్మోహన్ రెడ్డికి బాబాయ్ అయిన వైవి సుబ్బారెడ్డికి కీలక బాధ్యతలు అప్పచెప్పారు. అది కూడా ప్రకాశం జిల్లాకు సంబంధించి ఆయనకి. ఎందుకంటే మళ్ళీ పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలంటే, ఎందుకంటే బాలినేని ఎప్పుడైతే పార్టీ గుడ్ బై చెప్పేశారో ఇప్పుడు ఈయనకి అవకాశం ఇచ్చారట. ఇప్పటిదాకా జిల్లా బాధ్యతల్ని మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చూశారు అనేది, ఆయన స్థానికేతరుడు అనే ముద్రతో పార్టీలో దూకుడుగా ఎవరు పనిచేయలేకపోతున్నారట. ప్రకాశం జిల్లాలో వైసీపీ టీడీపీ బలాలు చిరుసమానంగా ఉన్నాయి. మధ్యలో జనసేన కూడా తన వాటా తీసుకుంటుంది. వైసీపీ ప్రభంజనంలో సైతం టీడీపీ ఈ జిల్లాల నుంచి రాజకీయ ప్రదర్శన చేసింది. కీలక నియోజకవర్గాల్లో జెండా పాతింది. ఇప్పుడు టీడీపీకి తోడు జనసేన కూడా పొత్తు కలవడంతో జిల్లాలో రాజకీయంగా ఏకపక్షంగా కొనసాగుతోంది. మాజీ మంత్రి వైసీపీలో ఒకనాడు ప్రాధాన్యత కలిగే నేతగా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలోకి చేరడంతో జిల్లాలో వైసీపీని నడిపించే నాయకుడే కరువయ్యారంటున్నారు. మరోవైపు చూస్తే ఒంగోలు ఎంపీ సీట్ నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పోటీ చేసి ఓటమి పాలయ్యాక ఈనాటి వరకు ఆయనే బాధ్యతలు మోస్తున్నారు.